महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताभं रामं मानिसा प्रतिष्ठान्तं रमा शाश्वती क्षमा यत्क्रौञ्चमिथुनादेकम् अवधिकाममोहितम्। ఓ వాల్మీకి మహర్షి, మీరు శ్లోకంలో చెప్పిన ఈ శ్లోకం ఛందోబద్ధమైనది. దీని అనుష్ఠుప్ ఛందస్సు అంటాము. ఇందులోనే రామాయణ కథను రాయి ఉంటారు. అలాగే స్వామి బ్రహ్మదేవ. వశిష్ఠ గురువర్య, నా ముగ్గురు భార్యలు కౌశల్య, సుమిత్ర, కైకేయులు ఏ ఒక్కరికి సంతాన భాగ్యం కలగలేదు. ఏం చేయాలో సెలవివ్వాలి. రాజపుత్ర దశరథ, కామిష్టి యాగమును ఆచరించు. ఆహా గురుదేవులారా, మీరు కామించిన యజ్ఞ ఫలితంగా కౌశల్యదేవికి రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు కైకేయికి భరత శత్రుఘ్నుడు జన్మించారు. దశరథ మహారాజా, నేను కౌశికుడను యాగ కార్యం నిర్వహిస్తున్నాను. మీ కుమారుడు రఘురాముణ్ణి యజ్ఞ రక్షణకు నా వెంట పంపును. ఓ మహర్షి, రాముడు పసికండు, నేను వచ్చేదా? నా ఆజ్ఞను తిరస్కరిస్తావా? రాజా, విశ్వామిత్రుని ఆగ్రహానికి గురికాకండి. రాముణ్ణి కౌశికుని వెంట పంపించండి. అంతా శుభం జరుగుతుంది. అలాగే గురుదేవా. తాటని నేనుండగా యాగం జరగనిస్తానా? రామా, తాటని సంహరించిన ఆడదాన్ని చంపడం ఎలా అనే సందేహం వలదు. ధర్మ రక్షణలో తప్పు లేదు. అలాగే గురుదేవా. ఈ అరువులు ఎక్కి పెట్టి విరిచిన వారికి నా కూతురు సీతను ఇచ్చి వివాహం చేసేదా? అయోధ్య వాసులారా, నా కుమారుడు రాముని అయోధ్య నగర దీక్షుడిగా ప్రకటిస్తున్నాను. అమ్మా, నీ బుద్ధి ఏమైంది? రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. మరి నా రాణి ఆమెకు దాసి అవుతుంది. ఆలోచించు, భరతుని రాజుగా చేయమని చెప్పు. అయోధ్య నగర రాజమాతగా వెలుగొంది. వెళ్ళు. రాజా, నా కుమారుడు భరతుడు అయోధ్య నగర రాజుగా చేయవలసింది. రాముడు 14 ఏళ్ల వనవాసం చేయవలసింది. ఈ రెండు కోరికలను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. అలాగే రామ 14 ఏళ్ల వనవాసం చేయని తండ్రిగా దశరథుడు అన్నాడు.
రామా, నీవు నాకు నచ్చావు. నేను రావణాసురుడి చెల్లెలు. నన్ను పెళ్లి చేసుకో. అమ్మ, నాకు పెళ్ళయింది. నా తమ్ముడు లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళు. అన్నా, ఆ దుర్మార్గులు నాకు బాధ కలిగించారు. రామ, ఆ బంగారు లేడిని తీసుకురండి. సీత, సీత, లక్ష్మణ, లక్ష్మణ. లక్ష్మణ, ఆ కేకలు విన్నావా? ఈ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు. ఏమేదో వెళ్ళి చూడు నాయనా. భవతి భిక్షా దేహి, భవతి భిక్షా దేహి. రామ,